హాయ్ హలో నమస్తే, నేను శారద. వెల్కమ్ బ్యాక్ టు శారద ఛానల్. మొన్నటిదాకా మనకి విజయవాడని వరదలు ముంచెత్తిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ ప్రజలు తల్లడిల్లిపోయారనే విషయం కూడా అందరికీ తెలిసిందే. కృష్ణమ్మ శాంతించు అని కృష్ణానదిలో పసుపు కుంకుమలు వేసి కృష్ణమ్మని శాంతించమని ప్రజలు ఎంతో వేడుకున్నారు. కృష్ణానది ఉధృతి పెరిగి ఆ నీరు కనకదుర్గమ్మ ముక్కుపడకని అందుకుంటే అసలు ఏమవుతుంది అనేది మనకి ఆల్రెడీ మన బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అప్పుడు ప్రళయం వచ్చేస్తుంది అని చెప్పారు కదా. అసలు దుర్గమ్మ తల్లి ముక్కుపడకకి కృష్ణానదికి ఉన్న సంబంధం ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతేకాదు కనకదుర్గమ్మ స్టోరీ మొత్తం, మనకి విజయవాడలో కనకదుర్గమ్మ వెలిసిన స్టోరీ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా ఈ వీడియోని చూడండి, అస్సలు వీడియోని మిస్ చేయకండి, మధ్యలో స్కిప్ చేయకండి. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలనిపించి మీకోసం నేను ఈ వీడియోని నేను కూడా తెలుసుకుని మీకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. అమ్మవారి మహిమలు, అమ్మవారి గురించి చాలా ఆశ్చర్యపరిచే విషయాలన్నీ ఈ వీడియోలో ఉంటాయి. మొదటిసారి కనకదుర్గమ్మ విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు వెలిసిన ప్రాంతం అంతా ఒక కొండలా ఉండేది. ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతం మీద కూర్చుని శివుడికి విష్ణువుకి తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు సిరి చెట్టు కింద, విష్ణువు రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి దర్శనమిస్తారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ రెండు చెట్లు రెండు నదీ రూపాలుగా మారుతాయి. ఒకటి కృష్ణా నదిగా, ఒకటి వేణి నదిగా ప్రవహిస్తూ ఒక చోట, అంటే సతారా అనే ఒక ప్రాంతంలో రెండు ఒకటిగా కలిసి కృష్ణా నదిగా ప్రవహిస్తూ ఉంటాయి. అలా కృష్ణా నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు మనకి మన విజయవాడ దుర్గమ్మ వెలిసిన ప్రాంతం ఆ కొండ అడ్డుగా వస్తుంది, కృష్ణవేణి నదికి అడ్డుగా వస్తుంది. ఇప్పుడు కృష్ణవేణి నది వేగంగా వెళ్లి ఆ కొండని ఢీకొడుతుంది. అందులో ఉన్న ఒక అల వెళ్లి కనకదుర్గమ్మ వారి ముక్కుపడకని తాకబోతుంది. అప్పుడు సాక్షాత్తు అమ్మవారే, కనకదుర్గమ్మ గారే ప్రత్యక్షమయ్యి, ఇది సమయం కాదు, ప్రళయం వస్తుంది, అప్పుడు మాత్రమే నువ్వు వచ్చి నా ముక్కుపడకని తాకాలి అని యుగాంతానికి సంకేతమని కూడా చెప్తుంది. నువ్వు ప్రస్తుతానికి నా కొండనికి ఒక రంధ్రం చేసుకుని అందులో ప్రవహించు అని చెప్పి కృష్ణవేణి నదికి అమ్మవారు చెప్తారు. ఇప్పుడు కృష్ణవేణి నది వేగంగా వచ్చి మన కనకదుర్గమ్మ వారి కొండని తాకుతుంది. అప్పుడు ఆ కొండ 3 కొండలుగా విడిపోతుంది. అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ వారు కొలువై ఉన్న కొండ. రెండవది మంగళగిరి, పానకాల స్వామి కొలువై ఉన్న కొండ. మూడవది యనమల కుదురు, శ్రీరామలింగేశ్వర స్వామి కొండ. ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ తల్లి, మన మంగళగిరిలో శ్రీ మహావిష్ణువు, యనమల కుదురులో శివుడు. ఈ విధంగా దేవుళ్ళందరూ కలిసి మన విజయవాడలో వెలిశారనమాట. ఎన్ని వరదలు వచ్చినా యుగాంతం వచ్చే వరకు కృష్ణమ్మ తల్లి, మన అమ్మవారి కనకదుర్గమ్మ వారి ముక్కుపడకని తాకదు. ఒకవేళ కృష్ణవేణి నది అమ్మవారి ముక్కుపడకని తాకితే అది ప్రళయం రావడానికి సంకేతం అనమాట. దుర్గమ్మ తల్లి మొదట్లో విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు చూడ్డానికి చాలా భయంకరంగా, చాలా ఉగ్ర రూపంలో ఉండేవారు. అంతేకాదు సాయంత్రం 6 గంటలు దాటితే అమ్మవారు విజయవాడ మొత్తం తిరుగుతూ ఉండేవారు. అప్పట్లో ప్రజలు సాయంత్రం 6 దాటితే కాలు బయటకు పెట్టేవారు కాదు, అమ్మవారికి భయపడుతూ ఉండేవారు ఆ ఉగ్ర రూపాన్ని చూడలేక. అప్పట్లో మాధవ వర్మ అనే రాజు ఈ విజయవాడని పరిపాలిస్తూ ఉండేవారు. ఈయనకి అమ్మవారంటే చాలా భక్తి. అమ్మవారిని చూడడానికి ప్రజలందరూ భయపడుతూ ఉంటే ఈయన మాత్రం 6 దాటిన తర్వాత అమ్మవారిని చూడడానికి బయటకు వచ్చేవారు. అమ్మవారికి పూజలు కూడా చేసేవారు. మాధవ వర్మకి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు లేరనమాట. అందుకని ప్రతిరోజు దుర్గమ్మకి చేసే పూజలో తనకి సంతానం కలగాలని కోరుకునేవారు. అలా కొంతకాలానికి మాధవ వర్మ కోరిక నెరవేరింది. తన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదంతా దుర్గమ్మ తల్లి చేసిన సహాయం అనుకుని మొట్టమొదటిసారిగా మాధవ వర్మ దుర్గమ్మ తల్లికి గుడి కట్టించారు. మాధవ వర్మ తన కొడుకుని చాలా క్రమశిక్షణతో పెంచి అన్ని రకాల విద్యలను నేర్పించారు. ఒకరోజు యువరాజు తన గుర్రంతో సహా బయటికి వెళ్ళి ఇంద్రకీలాద్రి కొండ దగ్గర సవారీ చేస్తూ ఉంటారు గుర్రంతో. సమయం సాయంత్రం 6 గంటలు దాటుతుంది. అమ్మవారు సంచారానికి వచ్చే సమయం అన్నమాట అది. ప్రజలందరూ తమ తమ ఇంటికి ఆదుర్దాగా వెళ్తూ ఉంటారు. అలాగే యువరాజు కూడా తన గుర్రంపై తొందరగా ఇంటికి వెళ్ళాలనే ఆదుర్దలో ఉంటారు. ఆదుర్దతో చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నపిల్లవాడు ఆ రథం కింద పడి చనిపోతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ బిడ్డ తల్లి 2 చేతులతో ఆ పిల్లాడి శరీరాన్ని తీసుకుని చాలా రోధిస్తూ న్యాయం కోసం ఆ రాజుగారి దగ్గరికి వెళ్తుందన్నమాట. రాజైన మాధవ వర్మని న్యాయం చేయాలని కోరుతుంది. అసలు విషయం తెలియని మాధవ
మాధవవర్మ ఇలాంటి పని ఎవరు చేసినా చాలా కఠినంగా శిక్షిస్తాను, వెతికి మరీ పట్టుకుని శిక్షిస్తాను అని చెప్తారు. చివరికి ఆ తప్పు చేసింది తన ఒక్కగానొక్క కొడుకే అని తెలుసుకుని అయినా సరే ఆ తల్లికి ఇచ్చిన మాట కోసం తన మంత్రిని పిలిచి ఈ తప్పుకి శిక్ష ఏంటి అని అడుగుతారు. మరణ శిక్ష అని ఆ మంత్రి చెప్తారు. తప్పు చేసింది తన కొడుకు అని కూడా తెలిసి ఆ తల్లికి ఇచ్చిన మాట కోసం ఆ కొడుకుకి మరణశిక్ష విధిస్తారన్నమాట. ఎక్కడైతే ఆ చిన్నపిల్లవాడు చనిపోతాడో అక్కడే తన కొడుకుకి కూడా మరణశిక్ష విధిస్తాడనమాట. అప్పుడు మాధవవర్మ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని చూస్తూ అమ్మ కొడుకుని ఇచ్చినట్టే ఇచ్చి మరలా ఎందుకు తీసేసుకున్నావు అమ్మా అని అడుగుతూ బాధపడుతూ ఉంటాడు. కొండ మీద నుంచి ఇదంతా చూస్తున్న దుర్గమ్మ తల్లి ఆకాశం నుంచి బంగారు నాణేలు కురిపిస్తుంది. ఆ పైనుంచి కురిపించిన బంగారు నాణేలు ఆ చనిపోయిన పిల్లలిద్దరి మీద పడతాయి. ఆ బంగారు నాణాలు పడగానే ఆ పిల్లలిద్దరూ మరలా బతుకుతారనమాట. చిన్నపిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. మాధవవర్మ తన కొడుకును పట్టుకుని ఆనందంతో చాలా ఏడుస్తాడు. ఆ రోజు జరిగిన ఆ సంఘటనని ప్రజలు ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేరట. ఆ రోజు ఆ అమ్మవారు ఆకాశం మించి కనక వర్షం కురిపించారు కాబట్టి అప్పటి నుంచి ఆ అమ్మవారిని కనకదుర్గమ్మ అని పిలుస్తారట. అలా చాలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. కానీ ఎంతకాలమైన అమ్మవారు మాత్రం ఆ ఉగ్ర రూపంలోనే దర్శనమిస్తూనే ఉన్నారు. అమ్మవారంటే ఎంత భక్తి శ్రద్ధలు ఎంత నమ్మకం ఉన్నా అమ్మవారి రూపాన్ని చూడాలంటే భయంతో వణికిపోయేవారట. అప్పుడు ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని చూడడానికి ఆది శంకరాచార్యులు వారు వచ్చారట. ఆయన అమ్మవారికి చాలా రకాల పూజలు జరిపించి అమ్మవారిని శాంతింప చేయడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింప చేస్తారు. అప్పటి నుంచి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు శాంతించి దుర్గమ్మ తల్లిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. అమ్మవారి ఉగ్ర రూపమైన మహిషాసుర కాళీ రూపం ఎక్కడో ఒక చోట రహస్య ప్రాంతంలో ఉందని చెప్తూ ఉంటారు. అలానే కొంతమంది పూజారులు ఆ ఉగ్ర రూపం ఉన్న ప్రదేశానికి వెళ్ళి శాంతించేందుకు కొన్ని పూజలు కూడా చేస్తారని చెప్తుంటారు. ఇన్ని సంవత్సరాలైనా కూడా అమ్మవారు ఇప్పటికీ రాత్రి సమయంలో విజయవాడలో తిరుగుతూనే ఉంటారట. అది చాలా మంది చూశారట. ఒకసారి ఒక నిరుపేద ముసలి అతను తన పొట్టకోటి కోసం రిక్షా తొక్కుతూ జీవితం గడుపుతూ ఉంటాడు. ఒక రోజు ఎవ్వరు ఎంత ఎదురు చూసినా ఒక్కరు కూడా రిక్షా ఎక్కరనమాట. అలా చూస్తూనే చీకటి పడిపోయిందట. అయ్యో ఏంటి ఈ రోజు ₹1 కూడా సంపాదించలేదు అని బాధపడుతూ ఒక సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి నుంచుంటారనమాట. ఇక్కడైనా ఎవరైనా రిక్షా ఎక్కితే బాగుండేది, ఎంతో కొంత డబ్బులు వస్తాయి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక ఎర్ర చీర కట్టుకుని నుదుటి మీద ఎర్రటి బొట్టు పెట్టుకుని నాయనా ఇంద్రకీలాద్రి వరకు వస్తావా అని అడుగుతారు. అప్పుడు ఆ ముసలి అతను సరేనమ్మా వచ్చి కూర్చోండి అని చెప్తాడు. అప్పటికే చాలా చీకటి పడింది. చుట్టుపక్కల చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇంత చీకటి పడింది, నీకు భయంగా లేదా అని రిక్షాలో కూర్చున్న ఆ అమ్మవారు ఆ ముసలి అతన్ని అడుగుతుందట. అమ్మా నేను రోజు కష్టపడి రిక్షా తొక్కుతాను, నేను ఎవ్వరికి ఎటువంటి హాని చేయను. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే మా కనకదుర్గమ్మ వారు ఉన్నారు నన్ను చూసుకోవడానికి, ఇంకెందుకమ్మా నాకు భయం అని చెప్తాడు. సేపటికి ఇంద్రకీలాద్రి కొండ వస్తుంది. అమ్మా మీరు దిగాల్సిన ప్రదేశం వచ్చేసింది అని ఆ ముసలి అతను వెనక్కి తిరిగి చెప్తాడు. వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఎవ్వరూ ఉండరు. అతనికి ఏమీ అర్థం కాదు. చుట్టూ చూస్తాడు. అప్పుడు తన రిక్షా ఎక్కిన ఆమె ఆ ఇంద్రకీలాద్రి కొండపైకి ఎక్కుతూ కనిపిస్తుంది. అప్పుడు ఆ రిక్షా అతను ఆమెను చూసి అమ్మా మీరు నా రిక్షా డబ్బులు ఇవ్వలేదు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ అమ్మవారు వెనక్కి తిరిగి కనకదుర్గమ్మ వారు నీ తలపాగాలో పెట్టాను చూసుకో అని చెప్తారు. నిజంగానే ఆ ముసలి అతని తలపాగాలో ఒక బంగారు గాజు కొంత డబ్బు ఉంటాయి. మరలా ఆ రిక్షా అతను ఇంద్రకీలాద్రి కొండపైకి చూడగానే అక్కడ ఎవ్వరూ కనిపించరన్నమాట. మొదట్లో చాలా భయపడతాడు. తర్వాత కొద్దిసేపటికి అతనికి అర్థమవుతుంది తన రిక్షా ఎక్కింది ఎవరో కాదు అమ్మలగన్నమ్మ కనకదుర్గమ్మ అని. మొదటి చెప్పిన మాధవవర్మ కథ, రెండోది చెప్పిన రిక్షావాణి కథ. ఈ రెండింటిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అమ్మవారికి రాజు గొప్ప, రాజు పేద తేడా లేదు అని, వీడు రాజు వాడు రిక్షావాడు అని భేదాలు అస్సలు లేవు. తనని నమ్మి భక్తితో పూజించిన ఎవ్వరికైనా అమ్మవారు దర్శనమిస్తారు. మహిషాసురుడు ఈ భూమి మీద పుట్టి దేవతలని ప్రజలని ఎంతో ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ఎన్నో శక్తులు ఉన్న దేవతలు కూడా ఈ మహిషాసురుణ్ణి ఏమీ చేయలేకపోతారు. దానికి కారణం ఏంటంటే తపస్సు చేసే వాళ్ళు ఎవ్వరూ తనని ఏమీ చేయలేరని ఆ మహిషాసురుడి బ్రహ్మదేవుడి నుంచి తెచ్చుకున్న వరం అన్నమాట. ఏ దేవతలైనా ఏదో ఒక సమయంలో ఎంతో కొంత తపస్సు చేస్తారు కదా, అంతటి శక్తులు ఉన్న దేవతలు కూడా మహిషాసురుణ్ణి చంపలేకపోతారు. ఇలాంటి శక్తులు లేని మానవ ప్రజలు ఎలాగో మహిషాసురుణ్ణి చంపలేరు. అప్పుడు మహిషాసురుణ్ణి ఎవ్వరూ చంపలేకపోతారు. అప్పుడు దేవతలందరూ కలిసి తమ దగ్గర ఉన్న శక్తిని
అంతటిని ఇదిగా చేస్తారు. ఆ శక్తి నుండి ఒక మహాశక్తి మహాశక్తి ఎవరో కాదు, మన అమ్మవారు. ఈ విషయం తెలిసిన మహిషాసురుడు ఒక ఆడది నన్నేం చేస్తుంది అని చెప్పి సైన్యాన్ని పంపిస్తాడు. అమ్మవారు వాళ్ళందరినీ అంతం చేస్తుంది. ఆ తర్వాత మహిషాసురుడు యుద్ధం చేయడానికి వచ్చి అమ్మవారి అందాన్ని చూసి తనని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఆ మాటలకి ఉగ్ర రూపం దాల్చిన అమ్మవారు పరాశక్తిగా మారి మహిషాసురుణ్ణి అంతం చేస్తుంది. అలా మహిషాసురుణ్ణి అంతం చేసి మహిషాసుర మర్దిని అయ్యారు. అప్పటి నుంచి అమ్మవారు ఇంద్రకీలాద్రి కొండపై వెలిసి తన బిడ్డల్ని రక్షిస్తూనే ఉన్నారు. ఎన్ని వరదలు వచ్చినా విజయవాడకి అక్కడ ఉన్న ప్రజలకి ఏమీ కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న తన బిడ్డల్ని అమ్మవారు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు జై దుర్గమ్మ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.